వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ గొల్లపేటలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు, తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పెళ్లి సత్యబాబు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఆలయ వ్యవస్థాపకులు మాసియేడు గంగయ్య, కమిటీ సభ్యులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీకృష్ణుని మంగళ వాయిద్యాలు, తప్పిడుగల్లు, గారడి, మహిళల కోలాటాల మధ్య భక్తులు పాల్గొని గ్రామ పురువీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम उन्नत अस्माकं వ్యవసాయాభి రాజకీయాభివృద్ధ్యర్థ శ్రీ సైడ్ ఉండండి సైడ్ श्री वेणुगोपाल स्वामी देवता अनुग्रह प्रसाद से మీరు చేసి నిలబడతారు.
రోజు చాలా మాకు ఆనందమైన రోజు. ఎందుకంటే గత 200 సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక మా పల్లెలు ఏరబాబు గారు సర్పంచ్ అయిన తర్వాతను, నేను ఎంపీటీసీ అయిన తర్వాతను ఇక్కడ ఈ గుడి గ్రామ పంచాయతీ నుండి మరి ఈ స్థలం కూడా పంచాయతీకి సంబంధించిన స్థలం. ఆ స్థలంలో మా యాదవపేటకి 200 సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక మరి పల్లెలు ఏరబాబు గారు సర్పంచ్ అయిన తర్వాతను ఇది తీర్మానం చేసి మా పేటకి అంకితం చేశారు. ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా ఈ మా పేటలో ఈ అంత ఘనంగా చేసుకున్న మా కార్యక్రమం ఏంటంటే మాకు యాదవులకి మా ఇలవేలిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఈ సభాముఖం తెలియజేసుకుంటూ మరి పంత నానాజీ గారు విజయానికి తోడ్పడినటువంటి ఈ ప్రజానికందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజునే 108 కాయలు కొబ్బరికాయలు కూడా మరి అఖండ మేధం చేకూర్చినందుకు మరి నానాజీ గారు విజయానికి తోడ్పడినందుకు మరి ఆ రోజుని ఇక్కడే ఈ గుడి దగ్గర మేము మొక్కున్నాం. ఆ మొక్కు కూడా ఈ ఏళ్ళ నానాజీ గారి సమక్షంలో మేము తీసుకున్నందుకు మాకు ఎప్పుడు కూడా ఈ సహాయ సహకారం అందించినటువంటి గ్రామ ప్రజలకు ఈ మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణ జన్మదిన సందర్భంగా అష్టమి సందర్భంగా ఈవేళ ఇంద్రపాలెం యాదవ్ నగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పాల్గొనే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా కాలంగా గాంధీ చెప్తా ఉన్నారు, 18 సంవత్సరాలుగా ఈ ఆలయాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రపాలెం షీడిగా ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యం హారతులు, అలాగే అన్నదానం, అలాగే దేవుడికి ఒక నైవేద్యం, నిత్య నైవేద్యం జరుగుతూ ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంద్రపాలెం గ్రామాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళ ఇంద్రపాలెం నుంచి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా చోట్ల ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో పైకి వచ్చినారు. ఈవేళ ఇంత పెద్ద ఊరగా అవ్వడానికి, ఈవేళ ఇక్కడ ఇంత వ్యాపారం డెవలప్ అవ్వడానికి అన్నింటికీ కూడా కారకుడైన ఆ శ్రీకృష్ణుడికి వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించగలిగే సత్తా నాకు ఇవ్వాలని, ఇంద్రపాలెం గ్రామానికి ఎంతో అభివృద్ధిని ఆయన నాతో చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరికీ కూడా కృష్ణ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, మరి కృష్ణాష్టమి వేడుకలు ఈ కాకినాడ రూరల్లో పాకలపూడి, మలసిపాకల, ఇంద్రపాలెం, స్వామినగరు, కొవ్వాడ గ్రామాల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనందోత్సాహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దేవదేవుణ్ణి ఉపయోగిస్తూ మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. ప్రత్యేకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ పరిసర గ్రామ ప్రజానీకాన్ని అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని దీవించాలని, సకల సౌకర్యాలు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి 3 పూలు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు ఉండాలని, ప్రజల్ని కూడా దించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటూ ఒక సంవత్సరం ఆధ్వర్యంలో మరి క్రమంగా ఈ గుడి అనేకమైన కార్యక్రమాలు ముందుగా ఉన్న ఆ దేవుని కృష్ణ పరమాత్మ సహ కుటుంబాలు కూడా దీవించాలని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో దీవించాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాం.